హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. అయితే టెట్కి సంబంధించి ఈ ఆగస్ట్ మంత్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కనుక దానికి సంబంధించి ముఖ్యమైన ఇంపార్టెంట్ బిట్లతో మేము ముందుకు రావడం జరిగిందండి. అదే అందులో భాగంగా మొదటి ప్రశ్న కోసం డిస్కస్ చేద్దాం. మొదటి ప్రశ్న, ప్రసాద్ PRASAD అనే స్కీమ్ను ప్రవేశపెట్టిన వారు? ఈ ప్రశ్నకు వచ్చి కరెక్ట్ ఆన్సర్ పర్యాటక మంత్రిత్వ శాఖ అండి. తర్వాత ప్రశ్న, మిలిటెంట్ నవజవాన్ భారత్ సభను స్థాపించిన వారు ఎవరు? దీనికి వచ్చే ఆన్సర్స్ లాలా లజపత్ రాయ, సుభాష్ చంద్రబోస్, బిపిన్ చంద్రపాల, భగత్ సింగ్ అని అడిగాడండి. అయితే దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి భగత్ సింగ్ అండి. తరువాత ప్రశ్న, కాలియట్టం అనే జానపద లేదా గిరిజన నృత్యం దేనికి చెందినది? దీనికి ఆన్సర్స్ తమిళనాడు ఇచ్చాడు, కర్ణాటక, ఉత్తరాఖండ్, కేరళని ఇచ్చాడండి. దీనికి సరైన సమాధానం వచ్చి కేరళ అవుతుందండి. తరువాత ప్రశ్న, భూమి తన కక్షలో తిరుగుతున్నప్పుడు సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండే స్థానం? సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండే స్థానం అని అడిగారండి. దీనికి ఆన్సర్స్ అపోజ్ ఇచ్చాడు, పెరిహీలియన్, ఫీలియన్ ఇచ్చాడండి. అయితే దీనికి సరైన సమాధానం వచ్చి పెరిహీలియన్ అవుతుందండి. మూడోది ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్. తరువాత ప్రశ్న, ఆగస్టు 3, 2018 ఆసియా పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాడ్కాస్టింగ్ డెవలప్మెంట్కు అధ్యక్షులుగా ఎన్నికైన దేశం ఏది అని అడిగాడండి. దీనికి ఆన్సర్స్ వచ్చి బంగ్లాదేశ్ అన్నాడు, భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక అని అన్నాడు. దీనికి సరైన సమాధానం ఏమవుతుంది? భారతదేశమే అవుతుంది. తర్వాత ప్రశ్న, సైమన్ కమిషన్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం? ఇది చాలా ఎగ్జామ్స్లో, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం కూడా జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది. దీనికి ఆన్సర్స్ వచ్చి ఒకటోది 1927 అన్నాడు, 1929, 1939, 1934 అని అడిగాడండి. సైమన్ కమిషన్ ఏర్పాటు కోసం అడిగాడు. అయితే దీనికి సరైన సమాధానం మొదట అవుతుందండి, 1927 సంవత్సరం రైట్ ఆన్సర్. తరువాత ప్రశ్న, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విధానసభలోని సీట్ల సంఖ్య అని అడిగాడండి. అయితే ఇది 2018 సంబంధించి పేపర్ కాబట్టి ఆ సంవత్సరం సంబంధించి సీట్లు ఎన్నని మీరు గుర్తించాలి. అయితే దీనికి సరైన సమాధానం వచ్చి ఆ టైంలో 2018 సంవత్సరం కాబట్టి దీనికి ఆన్సరు 175 అవుతుందండి, విధానసభలోని సీట్ల సంఖ్య. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఇదే నెంబర్ ఉండొచ్చు. తరువాత ప్రశ్న అండి, ఆగస్టు 2018 తేదీకి భారత ఎగుమతుల ఎదుగుదల శాతం? ఆగస్టు 2018 సంవత్సరానికి భారత ఎగుమతుల ఎదుగుదల శాతం అడిగారు. దీనికి సరైన సమాధానం 19.21 అండి. రెండోది సరైన సమాధానం అవుతుంది. తరువాత ప్రశ్న, కాలానికి మూల ప్రమాణం, ద బేసిక్ యూనిట్ ఆఫ్ టైమ్ ఈజ్? దీనికి ఆన్సర్స్ సెకండ్ అన్నాడు, నిమిషం అన్నాడు, గంట అన్నాడు, రోజు అన్నాడు. కాలానికి అడిగాడు. సో దీనికి సరైన సమాధానం అందరికీ తెలిసిందే, చాలా ఇంపార్టెంట్ బిట్ కూడా ఇది. దీనికి సరైన సమాధానం వచ్చి సెకండ్ అండి. కాలానికి మూల ప్రమాణం సెకండ్. తరువాత ప్రశ్న,
అల్యూమినియం యొక్క ముడి ఖనిజము. అల్యూమినియం యొక్క ముడి ఖనిజము. దీనికి సరైన సమాధానం లాస్ట్లో చూడండి, బాక్సెట్ అవుతుందండి. అయితే రాష్ట్ర రాజధాని అడిగాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే, చాలా సింపుల్ ప్రశ్న. జార్ఖండ్ రాజధాని ఏది? జార్ఖండ్ రాజధాని ఏది అని అన్నాడు. దీనికి అందరికీ తెలిసిన విషయమే కాబట్టి చాలా సింపుల్గా జార్ఖండ్ రాజధాని రాంచీ అవుతుందండి. తర్వాత ప్రశ్న, జపాన్ యొక్క ద్విసభ శాసనసభను ఎలా కూడా పిలుస్తారు? దీనికి సరైన సమాధానం డైట్ అండి. అంటే ఆ దేశంలో ద్విసభ సభను శాసనసభను ఇలా డైట్ అని పిలుస్తారట. అది సరైన సమాధానం అవుతుంది. తర్వాత ప్రశ్న, ఇది అందరికి తెలిసిందే, ఇస్రో ఎక్కడ కలదు? దీనికి 4 ఆన్సర్లు ఇచ్చాడు. అందులో ఏంటి మనం గమనించాలి. బెంగళూరు అవుతుందా, అహ్మదాబాద్, తొంబా, హైదరాబాద్ అని అన్నాడు ఇస్రో కోసం. సో దీనికి సరైన సమాధానం వచ్చి అందరికీ తెలిసిందే కాబట్టి ఈజీగా బెంగళూరు అని చెప్పొచ్చండి. తర్వాత ప్రశ్న చాలా సింపుల్ అండి. అంతర్జాతీయ యువజన దినోత్సవం, అంతర్జాతీయ యువజన దినోత్సవం జరుపుకునే రోజు అని అడిగాడండి. దీనికి ఆన్సర్స్ జూలై 12 అన్నాడు, జూలై 29, ఆగస్టు 12, ఆగస్టు 29. సో సింపుల్ ప్రశ్న కాబట్టి చాలా సింపుల్గా చెప్పొచ్చు. దీనికి సరైన సమాధానం వచ్చి ఆగస్టు 12. తర్వాత ప్రశ్న, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ ఆ గ్రంథ రచయిత ఎవరని అడిగారండి. ఈ గ్రంథం తెలియకుండా ఎవరు ఉండరు, ఆ రచయిత తెలియకుండా కూడా ఎవరు ఉండరండి. చాలా సింపుల్ ప్రశ్న, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న కూడా. దీనికి ఆన్సర్స్ వచ్చి ఇందిరాగాంధీ అన్నాడు, మహాత్మా గాంధీ అన్నాడు, ఆర్కే నారాయణ అన్నాడు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అన్నాడు. అయితే దీనికి సరైన సమాధానం వచ్చి చాలా వేగంగా చెప్పచ్చు, మహాత్మా గాంధీ అండి. 100 మీటర్ల పరుగు పందెంలో ప్రపంచ రికార్డు సాధించిన వారు, 100 మీటర్ల పరుగు పందెంలో ప్రపంచ రికార్డు సాధించిన వారు. దీనికి ఆన్సర్స్ ఉసేన్ బోల్ట్, డేవిడ్ లికుటా, మిల్కా సింగ్, కెవిన్ యంగ్. 100 మీటర్ల పరుగుల కోసం అడిగారు. సో ఇది అందరికీ తెలిసిందే. ఆయన చాలా ఫేమస్ కూడా అయ్యాడు ఈ రన్నింగ్ విషయంలో. సో దీనికి సరైన సమాధానం వచ్చి మొదటిది అవుతుందండి, ఉసేన్ బోల్ట్ సరైన సమాధానం అండి. తర్వాత ప్రశ్న, మనం చిన్నప్పుడు స్కూల్ స్టేజ్ నుంచి వింటూ చదువుతూ వస్తుందేనండి. సో దీనికి చాలా ఈజీగా అందరూ సమాధానం చెప్పగలరు. జాతీయ గీతాన్ని పూర్తిగా ఆలపించడానికి సుమారు పట్టు సమయం ఎంత అని అడిగాడండి. అయితే దీనికి సరైన సమాధానం డైరెక్ట్గా మాట్లాడుకుంటే 52 సెకండ్లు అండి. దీనికోసం మనం టైం కూడా కేటాయించక్కర్లేదు. చాలా సింపుల్ ప్రశ్న, ఇంపార్టెంట్ ప్రశ్న కూడా, చాలా సందర్భాలు అడిగి ఉన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఎన్సిసిని విస్తరించగా అని అన్నాడండి. అయితే దీనికి 4 ఆప్షన్లు యథావిధిగా ఇచ్చాడు. అయితే వాటి డిస్కస్ చేస్తే, నేషనల్ క్రెడిట్ క్యాండిడేట్సా, నేషనల్ సెంటర్ కార్డ్స్ అన్నాడు, నేషనల్ కామన్ క్యాండిడేట్స్ అన్నాడు, నేషనల్ క్రెడిట్ కోర్ అని అన్నాడు. అయితే ఎన్సిసి కోసం అయితే దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? సరైన సమాధానం 18 కాబట్టి నేషనల్ క్రెడిట్ కోర్ అండి చివరిది అవుతుంది ఆన్సర్. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. తరువాత ప్రశ్న, భారత 48వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఎక్కడ జరిగింది? 48వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఎక్కడ జరిగింది అన్నాడు. దీనికి ఆన్సర్స్ కూడా డిస్కస్ చేస్తే హైదరాబాద్, బెంగళూరు, గోవా, రాంచీ అని అన్నాడు. అయితే దీనికి సరైన సమాధానం ఏమవుతుంది? 48వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఎక్కడ జరిగిందన్నారు. దీనికి
దీనికి సరైన సమాధానం గోవా అవుతుందండి. తర్వాత ప్రశ్న, ప్రఖ్యాత పర్యాటక కేంద్రం అరకులోయ ఈ జిల్లాలో కలదు అని అన్నాడండి. అయితే ఇది 2018 పేపర్ కాబట్టి ఇది ఉమ్మడి జిల్లాలోకి వస్తుంది. దీనికి సరైన సమాధానం అందరికీ తెలిసిందే, విశాఖపట్నం అండి. తర్వాత ప్రశ్న, బౌద్ధుల కాలంలో బోధన మాధ్యమం దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి పాలి ప్రాకృతం భాషలో, ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, భారత విద్యా కమిషన్ నివేదిక పేరు. ఈ ప్రశ్నకి సరైన సమాధానం విద్య మరియు జాతీయ అభివృద్ధి. తర్వాత ప్రశ్న, ఉపాధ్యాయుని సాధికారత 2 స్థాయిలను ప్రభావితం చేస్తుంది అవి అని అన్నారు. దీనికి సరైన సమాధానం ఈ 4 ఏమవుతుందంటే ఉపాధ్యాయ స్థాయి, పాఠశాల స్థాయి అనేది అవుతుందండి. మొదటి ప్రశ్నే దీనికి సరైన సమాధానం అవుతుంది. తర్వాత ప్రశ్న, పాఠశాల స్టాటిస్టికల్ రిజిస్టర్ ఏ రకానికి చెందినది అడిగాడు. విద్య, ఆర్థిక, సాధారణ, ఉత్తర ప్రత్యుత్తరాలు అని అన్నారు. దీనికి సరైన సమాధానం సాధారణ అవుతుందండి. తర్వాత ప్రశ్న కోసం చూస్తే, మధ్యాహ్న భోజన పథకం ఈ పాఠశాలలో అమలు చేయబడుతున్నది. ఏ పాఠశాలలో అమలు చేయబడుతుంది అన్నాడు. దీనికి సరైన సమాధానం ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలో ఒకటోది దీనికి సరైన సమాధానం అవుతుందండి. తర్వాత ప్రశ్న, ద్రావిడ భాషలలో అత్యధికులు మాట్లాడే భాష దీనికి సరైన సమాధానం తెలుగు అవుతుందండి. తర్వాత ప్రశ్న, ప్రముఖ తాత్వికవేత్త రూసో ప్రకారం మానవ సమాజంలో అసమానతలు 2 రకాలు, అవి ఏంటి అని అడిగాను. దీనికి 4 ఆప్షన్ ఇచ్చారు. యథావిధిగా సరైన సమాధానం ఏమవుతుంది? దీనికి సరైన సమాధానం సహజ లేదా భౌతిక మరియు నైతిక లేదా కృత్రిమనండి. మొదటిదే దీనికి సరైన సమాధానం అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ ప్రశ్నల కోసం డిస్కస్ చేస్తాం. ఇవన్నీ ఫాలో అవ్వండి, మా ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి టాపిక్తో, మంచి బిట్టులతో మేము మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.